తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 7 నెలలు కావస్తోంది. ఎన్నికల సమయంలోనే కాంగ్రెస్ నాయకులంతా మేము అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే మేమిచ్చిన 6 గ్యారంటీలను అమలు చేస్తామని చెప్పుకుంటూ వచ్చారు. 100 రోజులు కాదు కదా, 200 రోజులు కూడా గడిచిపోయాయి. అయినా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీలు పూర్తిగా అమలు చేయలేదు. దీంతో సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ని బీఆర్ఎస్ తీవ్రంగా విమర్శిస్తోంది. 6 గ్యారంటీల్లో కేవలం బస్, కరెంట్, గ్యాస్ సబ్సిడీ తప్ప ఇప్పటి వరకు ఉద్యోగాలు, మహిళలకు 2500, ఆడపిల్లలకు స్కూటీలు, కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో పథకాలు వారు అమలు చేయాల్సినవి ఉన్నాయి. కానీ వీటిలో ఏ పథకం గురించి కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకున్న దాఖలాలైతే ఉండటం లేదు. మరి ముఖ్యంగా నిరుద్యోగులకు ప్రభుత్వం రాగానే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తా అన్నారు రేవంత్ రెడ్డి. కానీ ఇప్పటి వరకు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయకపోవడంతో నిరుద్యోగులు జాబ్ల కోసం ఎదురు చూస్తున్నారు. పక్క రాష్ట్రమైనటువంటి ఏపీలో చంద్రబాబు సీఎంగా వచ్చిన మొదటి సంతకమే మెగా డిఎస్సీపై పెట్టారు. దీంతో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులంతా ఏకమై ఉద్యోగాలు లేవు, ఏమీ లేవు అంటూ కాంగ్రెస్ సర్కారుపై గుర్రు మీద ఉన్నారు. ఇదే విషయమై తెలంగాణ బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు స్పందిస్తూ కాంగ్రెస్ పార్టీ సర్కారుపై తీవ్రంగా విమర్శలు చేశారు. అధికారంలోకి వచ్చిన వెంటనే 2 లక్షల ఉద్యోగాలు ఏడాదిలోగా పూర్తి చేస్తామని చెప్పారు. ఇప్పటికే అధికారంలోకి వచ్చి 7 నెలలు గడిచినా ఒక్క జాబ్ నోటిఫికేషన్ ఇవ్వలేదని హరీష్ రావు మీడియా వేదికగా విమర్శించారు. తొందరలోనే నిరుద్యోగులకు న్యాయం చేయకుంటే మాత్రం తెలంగాణ రాష్ట్రంలో మరో ఉద్యమం మొదలవుతుందని, నిరుద్యోగుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ ఉండి కొట్లాడుతుందని అన్నారు. అశోక్ నగర్ లో ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చుకుంటే మాత్రం తెలంగాణ ఉద్యమం కోసం విద్యార్థులు, నిరుద్యోగులు ఏ విధంగా కొట్లాడారో ఆ విధంగానే ఉద్యోగాల కోసం నిరుద్యోగులంతా రోడ్లపైకి వచ్చే పరిస్థితి ఏర్పడుతుందని హరీష్ రావు హెచ్చరించారు.